ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు తాజా మాజీ వైసీపీ లీడర్గా ఉన్నటువంటి ప్రస్తుత మహిళా లీడర్ విజయలక్ష్మి గారు వచ్చారు. విజయలక్ష్మి గారు నమస్తే మేడం. నమస్కారం అండి. చెప్పండి మేడం, రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకు మీరు తాజా మాజీగా అంటే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మీరు, అది కాక మళ్ళీ ఒక నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి మీరు ఎందుకు టీడీపీకి మారాల్సి వచ్చింది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 14 సంవత్సరాలుగా పనిచేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి. ఆయన తన తండ్రి వలే ఈ రాష్ట్రానికి ఏదో మంచి చేస్తారని చెప్పి ఆశించి రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడవటం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేపట్టినటువంటి పాదయాత్రలు కానివ్వండి, ఓదార్పు యాత్రలు కానివ్వండి, ఎన్నో దీక్షలు, ధర్నాలు అన్నిట్లో పాల్గొనటం జరిగింది. 2014 ఎన్నికల్లో కూడా మేము ఎంతో చురుకుగా ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పాల్గొనటం జరిగింది. ఆ ఎలక్షన్లో ఓడిపోవటం జరిగింది. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మేము 2019 ఎన్నికల వరకు కూడా కొనసాగాం. 19 ఎన్నికల్లో కూడా ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత తన తండ్రిలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, అలాగే మధ్యతరగతి వారికి, అలాగే ఉన్నత తరగతులకు చెందినటువంటి వారికి కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపడతారని చెప్పి ఆశించాం. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి రాజధాని ఎలా అయితే 33,000 ఎకరాలు 29 గ్రామాల ప్రజల నుంచి సేకరించారో ఆ భూమి అంతటినీ సక్రమంగా వినియోగించి ఒక అద్భుతమైన రాజధానిని నిర్మిస్తారని చెప్పి ఆశించాం. గతంలో హైదరాబాద్ను చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నామో ఈయన పాలనలో ఒక రాజధానిని నిర్మిస్తారు, ఆ రాజధానిని చూడొచ్చు అని చెప్పి అనుకున్నాము. ఈయన హఠాత్తుగా అందరినీ విస్మయం కలిగించే రీతిగా అసెంబ్లీలో ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అని చెప్పి ఒక స్లోగన్ని తీసుకొని విశాఖపట్నం, కర్నూలు, అమరావతిని 3 రాజధానులుగా చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే మేము విభేదించాము, కానీ కొన్ని అనివార్య కారణాల వలన అలా కొనసాగటం జరిగింది. ఇంతలో మరలా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కేవలం పేదలకి ఏదో కొంత ధన సహాయం చేసి మొత్తం అంతా నేనే ఉద్ధరించానని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అలా కాకుండా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా రాజధానిని అటకెక్కించేసి మహిళలకు రక్షణ లేకుండా మొత్తం భారతదేశంలో 30,000 మంది యువతులు మిస్సింగ్ కేసులు ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది. అసలు 30,000 మంది యువతులు ఏమయ్యారనేది ఈ రోజుకు కూడా ఒక ప్రశ్న. వాళ్ళు అసలు బ్రతికున్నారా, చనిపోయారా, లేదా వాళ్ళ అవయవాలు ఏమైనా తీసి అమ్మేశారా, లేదా వాళ్ళనే తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేశారా, లేదా చంపేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. త్వరలోనే మేము దీని మీద ఒక ఉద్యమం కూడా చేయబోతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మేము ఈ విషయం మీద భారత రాష్ట్రపతిని కూడా కలిసి ఒక వినతిపత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ 30,000 మంది యువతుల యొక్క మిస్సింగ్ దాని మీద మేము పోరాటం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. మొదటగా ఎందుకు మీకు పార్టీలో సముచిత స్థానం లేదంటారా, లేకపోతే రాజధాని కోసం మీరు పార్టీ వదిలేని, అదేవిధంగా పదవిని కూడా వదిలేశారా? ఏ ఉద్దేశంతో మీరు వదిలేశారండి ప్రస్తుతానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు మహిళలకి గౌరవం లేదు.
50% మహిళలకి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో స్థానం కల్పిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయనకి తెలియదు ఆయన చుట్టూ ఏం జరుగుతుందో. మహిళలకు ఎటువంటి గౌరవం లేకుండా పురుషాధిక్యంగానే జరుగుతుంది. ఆ 50% మహిళలుగా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మహా అయితే పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు ఒక 10% ఉంటారు. మిగిలిన 40% మంది కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు భార్యలో, వాళ్ళ చుట్టాలో, లేదా వాళ్ళ సోదరులో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళే. ఆ విధంగా ఒక అన్యాయం జరిగింది. చాలా లేట్గా నాకు 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్గా ఒక పదవి ఇవ్వటం జరిగింది. ఆ పదవి ఇవ్వటానికి కూడా ముందు చాలా అడ్డంకులు జరిగాయి. చాలామంది నాయకులు మమ్మల్ని వెనక్కి లాగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో కూడా ఈ రోజుకి నాకు తెలియదు. కానీ మా జిల్లాలో, మా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు పర్టికులర్గా నా విషయంలో, అందరి విషయంలో నేను చెప్పలేను కానీ నా విషయంలో మాత్రం కొంతమంది నాయకుల వల్లనే నేను ఆ పార్టీని వేయటం జరిగింది. అతను ఒక ఉన్నతమైనటువంటి ఒక ఎమ్మెల్సీ పదవిలో కూడా ఈరోజు ఉన్నాడు. దానివల్లే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాను. ఈ ప్రాంత అంటే మీరు గుంటూరు అంటే కృష్ణా గుంటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి వారుగా చెప్తున్నారా రాజధాని ఉండాలని? అదేవిధంగా ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలని అన్న మీరు ప్రత్యేకంగా ఏమన్నా కోరుకుంటున్నారా? ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం ఉందంటారా నిజంగా ఒకే చోట? రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక రాజధాని అవసరం అండి. ఒక బిడ్డకి ఎలాగైతే ఒక ఇల్లు, ఒక తల్లి, ఒక తండ్రి ఎలా అవసరమో ఒక రాష్ట్రానికి కూడా ఒక రాజధాని అవసరం. రాజధాని ఈ ప్రాంతంలోనే ఎందుకు ఉండాలి అంటే అంతమంది రైతులు అన్ని వేల ఎకరాలు వాళ్ళు త్యాగం చేసి ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించి రాజధాని నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత ఆ ముఖ్యమంత్రిగా ఆయన సేకరించి అక్కడ పెట్టినటువంటి దాన్ని ఈయన మార్చడానికి లేదు అసలు. కానీ అది చాలా గౌరవమైన నిర్ణయం. ఇంకో కారణం ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తీసుకున్నట్లయితే శ్రీకాకుళానికి చిత్తూరుకి ఇది మధ్య ప్రాంతం. చిత్తూరు ప్రాంతం నుంచి ప్రజలు రావాలన్నా, శ్రీకాకుళం ప్రాంతము, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా ఇది మధ్యస్థంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం. కృష్ణా నది తీరాన ఎంతో ఆహ్లాదకరంగా అభివృద్ధి చెందేటువంటిది. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ సౌకర్యం, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతం. పైగా మీకు ఇది మనం ఉపయోగించేటువంటి భాష ఈ ప్రాంతం నుంచే మీరు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడైనా మీరు ఉపయోగించేటువంటి తెలుగు భాష కూడా ఈ గుంటూరు కృష్ణా జిల్లాలకు చెందినటువంటిది. అంటే ఈ ప్రాంత పరంగా కూడా అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అయితేనే అందరికి బాగుంటుంది తప్ప మేము ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళంగా మాత్రమే రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని ఆ విధంగా చేయటం అన్యాయం అని చెప్పి మాకు అనిపించింది. దానివల్ల మేము విభేదించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఒకటి విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో ఎట్లా ఉందంటారు? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో ఏ విధంగా ఉంటారు? మీరు ఒక టీడీపీ నాయకురాలుగా ఉన్నారు. ఈరోజు టీడీపీకి సంబంధించిన మేనిఫెస్టో ఎట్లా ఉందంటారు? నిజంగా ప్రజాకర్షణగా ఉందా, లేకపోతే ప్రజలకి సంక్షేమం చేసే విధంగా ఉందంటారా? ఇప్పుడు ఇది ఉమ్మడి మేనిఫెస్టో అండి. ఇది నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోనే కాదు. ఈనాడు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల ఉమ్మడి కూటమిగా ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఎంతో ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా మహిళల గురించి తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మహిళా పక్షపాతి. మహిళల కోసం ప్రత్యేకంగా ఈరోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా ఇంటిలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. బీసీ కులాలకు చెందినటువంటి వారికి 50 సంవత్సరాలు నిండగానే వారికి కూడా మంత్లీ 4,000 ఇవ్వటం జరుగుతుంది. అలాగే 4,000గా ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ 3,000గా ఉన్న వృద్ధాప్య పెన్షన్ని 4,000గా పెంచడం జరుగుతుంది. వికలాంగ పెన్షన్ 5,000ని 6,000గా చేయబోతున్నారు. ఎన్నో కార్యక్రమాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముందుకు రావటం జరిగింది. ఈ మేనిఫెస్టో వలన కేవలం
బడుగు బలహీన వర్గాలే కాకుండా అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ మేనిఫెస్టోనే ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రజలు ఆయన అధికారంలోకి రావాలి, ఈ మేనిఫెస్టో ద్వారానే మనందరం లబ్ధి పొందుతామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రవేశపెట్టిన నవరత్నాలు కనుక చూసినట్లయితే దశల వారీగా మద్య నిషేధం చేస్తా అన్నారు. దశల వారీగా మద్యాన్ని ఎక్కడా నిషేధించలేదండి. అలాగే మద్యం ఇంకా చీప్ లిక్కర్ ద్వారా నాసిరకమైనటువంటి మందు ద్వారా ఈరోజు పేదలు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ యొక్క అవయవాలు డ్యామేజ్ అయ్యి చెప్పి వాళ్ళు అనారోగ్యం పాలైపోయి వాళ్ళు పనులు చేసుకోలేక, అటు కూలి పనులకి వెళ్ళలేక, ఇటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన గతంలో చెప్పినటువంటి మేనిఫెస్టోని ఆయన 90% చేశా, 99% చేశానంటున్నారు. కానీ 70% మాత్రమే ఆ మేనిఫెస్టో అమలైందని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి ఈ గతంలో డిఎస్సి ఇస్తానన్నారు, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తున్నారు ఉద్యోగులకు సంబంధించి. వీటికి సంబంధించి కూడా టీడీపీ అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే కూడా డిఎస్సి మొదటి సంతకం పెడతారు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అలాగే రెండో సంతకంకి ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ మీద కూడా రద్దు చేస్తూ కూడా రెండో సంతకం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే నిరుద్యోగులండి, ఎంతోమంది విద్యార్థులు ఎంతో కష్టపడి ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మినిమం ఉద్యోగాలు లేక ఆ నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతూ వారికి తెలియకుండానే చేయకూడనటువంటి కొన్ని ఇప్పుడు గంజాయి వాటికి బానిసలు అవటమే కాకుండా, లేదా ఆ మత్తు మందుల్ని క్రయ విక్రయాల్లో పాలు పంచుకుంటూ ఏదో ఒక ఆదాయ మార్గాలను చూసుకుంటూ కూడా ఈరోజు యువత పక్కదారి పడతా ఉంది. దానికి కారణం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఉమ్మడి కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కనుక మీరు చూసినట్లయితే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలను కనుక మనం గమనించినట్టయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం కూడా లూటీ అయిపోతుంది, రాబోయే రోజుల్లో శ్రీలంక అయిపోద్ది అని చెప్పి కామెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేస్తాడు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న అనమాట. దీన్ని ఇన్ని అంటే ఇప్పుడు అంతకుముందు 80,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,25,000 కోట్లు ఖర్చు అవుతుందంట ఇప్పుడు ఈ హామీలకు సంబంధించి. ఇన్ని ఎట్లా తేగలడు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఆయన ఏమంటున్నాడంటే, చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే, సంపద సృష్టించి మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి వనరుల ద్వారా సంపదను సృష్టించి ఆ సంపదని పేదలకి ఇంకా ఎక్కువ మొత్తంలో పంచడానికి ఒక మార్గాన్ని ఆయన అన్వేషణ చేయటం జరుగుతుంది. దాన్ని అమలు కూడా చేయగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఉన్నటువంటి ఉన్న డబ్బునంతా ఇచ్చేయటం, ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, లేదా గ్రామాల్లో అభివృద్ధికి కేటాయించి ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, అలాగే మద్యం మీద రాబోయేటువంటి రోజుల్లో వచ్చే లాభాల మీద కూడా వడ్డీలు తీసుకొని ఆ డబ్బుని, ఈ ఉన్నటువంటి డబ్బునంతా కూడా చేయటం వల్ల అప్పుల పాలైపోతున్నాం. చంద్రబాబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ విధంగా కాకుండా ఈ ఉన్నటువంటి వనరులు సక్రమంగా వినియోగించుకొని ఆదాయ మార్గాలను పెంచుకొని ఆ వచ్చేటువంటి డబ్బుని కనుక మనం వీళ్ళందరికీ ఇవ్వటానికి కనుక ఉపయోగించినట్లయితే బాగుంటుంది. అప్పుడు రాష్ట్రానికి కూడా ఎక్కువ ఈ అప్పులు అవ్వకుండా ఉంటుందని చెప్పి ఆయన ఉద్దేశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు, ఈ అంశాల్లో గమనించినట్టయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమిని అధికారంలోకి తేవాలనే అంశంలో ఎన్ఆర్ఐలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా మీ ఇంట్లో కూడా ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం వస్తున్నారు, వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు ఈరోజు వాళ్ళంతా ఎన్ఆర్ఐలుగా ఉన్నారు అంటే ఆ రోజు బాబు గారు చేసినటువంటి సంస్కరణల ద్వారానే. ఆ రోజు ఆయన ఈ ఐటీ వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి, అలాగే కళాశాలల్లో కానివ్వండి లేదా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్స్ని వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆయన చేసి వాళ్ళని బయట దేశాలకు వెళ్ళటానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. వారు అక్కడ ఉండి వాళ్ళు మేము ఇక్కడ వచ్చేసాము, మా కడుపు నిండింది, మేము డబ్బులు సంపాదించుకుంటున్నాం, మాకేంటి అనుకోకుండా ఈ రాష్ట్రం కోసం వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాళ్ళ స్వస్థలంలో ఉన్నటువంటి వారి యొక్క తర్వాత జనరేషన్ కోసం వాళ్ళు ఈరోజు పోరాటం చేస్తున్నారు. మాలాగే ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ కజిన్స్ ఉంటారు, ఇంకా వాళ్ళు
ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి కోసం మేమైతే ఏ విధంగా ఆ రోజు డెవలప్ అయ్యి ఇంత దూరం వచ్చామో అదే విధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకా విద్యార్థులు, అది పేదవాళ్ళు కానివ్వండి, గొప్పవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళు కూడా ఇలాగే విదేశాలకు వచ్చి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉండాలి అంటే అదొక చంద్రబాబు గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ గళం ఇప్పాల్సి వచ్చింది. విదేశాల్లో ఉండి కూడా వాళ్ళు, మీరు ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తే మీ క్యాపిటల్ ఏంటంటే వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ విధంగా ఎన్ఆర్ఐలు కూడా ఈరోజు నడుం బిగించి రేపు మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలకి వాళ్ళు దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఖర్చు అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళల్లో మొదటి వారు ఎన్ఆర్ఐలు. నిజంగా ఆ ఎన్ఆర్ఐల యొక్క ప్రయత్నం ఫలిస్తుందంటారా? నిజంగా వాళ్ళు మొబిలైజ్ చేయగలరంటారా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైనా సంకల్పం గొప్పదైతే దానికి దేవుని సహాయం కూడా మనకి కలిసి వస్తుంది. వాళ్ళ యొక్క ఉద్దేశం మంచిది, వాళ్ళు ఆలోచిస్తుంది భవిష్యత్ తరాల వాళ్ళ కోసం, భవిష్యత్తు తరాల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా వాళ్ళు ఆల్రెడీ వచ్చున్నారు ఇక్కడ. ఈ తానాకు చెందినటువంటి సభ్యులు కానివ్వండి, ఇంకా ఇతర అక్కడ ఉండేటువంటి సంఘాలు నడిపించేటువంటి వాళ్ళు, మన తెలుగు వాళ్ళకి ప్రవాసాంధ్ర సంబంధించినటువంటి ఎన్నో సంఘాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళల్లో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఇప్పటికే వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ప్రచారాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. వాళ్ళ యొక్క బంధువుల దగ్గరికి, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఊళ్ళల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మద్దతుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాగే వాళ్ళు ముందుగా వచ్చి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా మీరు ఇక్కడికి వచ్చి మీ ఓటు చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల ఇక్కడ నష్టం జరుగుతుంది, ముఖ్యంగా నిరుద్యోగం అనేటువంటిది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది, అలాగే ఈ మత్తు మందులకు బానిసలైపోయి యువత అంతా పాడైపోతున్నారు, వీళ్ళందరినీ ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలి అంటే మనందరం చెయ్యి కలిపి ఇక్కడికి వచ్చి ఓటు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది, రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పి నమ్ముతున్నారు. ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో జనసేన, బీజేపీ, టీడీపీ, ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి సభ్యులుగా ఉన్న సందర్భంలో టీడీపీ ఓటు జనసేనకి పడదు, జనసేన ఓటు టీడీపీకి షేర్ అవ్వదు, అదేవిధంగా చేంజ్ అవ్వదు, బీజేపీ ఓటు కూడా ఎట్లాగో పోతుంది అని ఒక అంచనాలు ఉన్నాయి. నిజంగా ఆ ఓటు షేర్ అనేది జరుగుద్దా? ఈ నాయకత్వం పైన మాత్రమే కలిశారు కానీ కింది స్థాయిలో కలవలేదు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? అలా ఏం లేదండి. ఎవరైనా ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు అంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి దాని అధినేత మాటను వేదవాక్కుగా పాటించేటువంటి వాళ్లే పార్టీ కార్యకర్తలు. అంటే గ్రౌండ్ లెవెల్లో అది ప్రతి ఒక్కరికి అదొక ఆదేశంగా, అదొక ఆజ్ఞగా తీసుకున్నారు. ప్రతి ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి, సామాన్యులైనప్పటికీ కూడా ఈరోజు జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన చెప్పిన విధంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న దగ్గర జనసేన, బీజేపీ వాళ్ళు మద్దతు తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్న దగ్గర ఖచ్చితంగా జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారు. జనసేన అభ్యర్థులు ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం వాళ్ళు సహకరిస్తున్నారు. అలాగే గెలుపు కూడా చాలా సునాయాసంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బులు కుమ్మరించినా కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఆయన అనుకుంటున్నారు, నేను పేదలకు చాలా సహాయం చేశాను, నా లబ్ధిదారులే నా ఓటర్లు, నాకు పార్టీ వాళ్లే నా స్టార్ క్యాంపైనర్లు, నా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నాకు అవసరం లేదు, అసలు ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా చూసి ఓటేయరు, నన్ను చూసి ఓటేస్తారు అని చెప్పి ఆయన చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ పోవటానికి కూడా ఎన్నో రోజులు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తారు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలను కూడా పర్టికులర్గా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మహిళలు కూడా ప్రత్యేకంగా. అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దళితులు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయటం కానీ,
ఒక దళిత డాక్టర్ మాస్కులు లేవన్న కారణంగా అతన్ని కూడా ఎంతో హింసించి చంపినటువంటి కారణంగాని అసలు రాష్ట్ర ప్రజలంతా కూడా మీడియా అనేటువంటిది చాలా బలమైందండి. ఈరోజు సోషల్ మీడియా కానివ్వండి దాని ద్వారా ఎక్కడో దూర ప్రాంతంలో ఏదో ఊర్లో ఉన్నారులే వాళ్ళకేం తెలియదులే అనుకునేటువంటి అమాయక రోజులు కాదు ఇది. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా కూడా చీమ చెట్టుకుమనే లోపే ప్రతిదీ వార్త ప్రజలకు చేరులు అయిపోతుంది. దళితులకి ఏ విధమైనటువంటి అవమానాలు జరిగాయో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి మనం నోటి మాట మాట్లాడటం వేరు, మనం చేస్తున్నటువంటి పనులు వేరు. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్లే సరైనటువంటి సమయంలో సరైన విధంగా సమాధానం చెప్తారు. సొంత అక్కలకి చెల్లెళ్ళకి న్యాయం జరగని పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సోదరీమణులు అని చెప్తున్నారు కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? అదే వాళ్ళ సొంత బాబాయిని హత్యకు గురిగా పడితే ఆ హత్యకు సంబంధించి ఇంతవరకు దోషులు ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి తన ఇంట్లో వ్యక్తులకే రక్షణ లేదు, ఆ వ్యక్తుల్ని చంపినటువంటి వాళ్ళు ఎవరో తెలియజేయాలని చెప్పి తన యొక్క సొంత రక్త సంబంధికురాళ్లే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళకే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏం న్యాయం చేస్తాడని చెప్పి మహిళలందరూ కూడా క్వశ్చన్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు నిన్న మన షర్మిల గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఏదైతే అన్నయ్య గారు ఆల్రెడీ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, రేపో మాపో కూడా విదేశాలకు వెళ్ళిపోతారు అన్నారు. దీన్ని ఎట్లా అని మనం అర్థం చేసుకోండి, నిజమే అనుకుంటారా లేకపోతే హాస్పిటల్ అనాలా? అది కాక సొంత చెల్లి ఇట్లా విదేశాలకు వెళ్ళిపోతాడు జగన్ అని కూడా చెప్పడం ఎట్లా అర్థం? లేదు, అది హాస్యాస్పదం ఏం లేదండి. రియల్ గానే ఆయన నిన్న సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు, నాకు విదేశాలకు వెళ్ళేదానికి పర్మిషన్ కావాలని. ఆయన ఓడిపోయి పారిపోతున్నారని చెప్పి నేను చెప్పను కానీ ఈ ఎలక్షన్ తర్వాత కౌంటింగ్కి ఇంకా మధ్యలో చాలా సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని తన యొక్క కుమార్తెలతో భార్యతో గడపడానికి ఆయన లండన్, స్విట్జర్లాండ్, ప్యారిస్ వెళ్ళటానికి పర్మిషన్ కావాలని చెప్పి సిబిఐ కోర్టులో అప్లై చేసుకోవడం జరిగింది. అది ఈరోజు విచారణకు వస్తుంది. అది అనుమతి ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనేది అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అదే విషయాన్ని షర్మిల గారు ప్రస్తావించడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కడప ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ అన్నగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమె పోటీ చేస్తున్నారు కడపలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో. అక్కడ ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటే కడప ప్రజలకి చాలా అత్యంత ప్రీతికరం. అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలు ఇద్దరిని వాళ్ళు అక్కడ ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో ఎలా శాసనసభ్యుడిగా అయితే గెలిపిస్తారో అదేవిధంగా కడప పార్లమెంటుకు కూడా షర్మిల గారిని గెలిపిస్తారని చెప్పి పార్టీలు చూడకుండా గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా కనుక మనం గమనించినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఫలితాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే నేను అంత అనలిస్టులు కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీ పార్టీ పరంగా ప్రజా వ్యతిరేకత ఇదంతా చూసిన దాన్ని బట్టి మాత్రం కూటమి అధికారంలోకి రావటం ఖాయం. అలాగే మోడీ గారి నాయకత్వాన్ని కూడా గట్టిగా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎంపీ సీట్లు కూడా అధిక మొత్తంలో రావటం జరుగుతుంది కూటమి సభ్యులకి అని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే శాసనసభ్యులు కూడా మనకి కృష్ణా, గుంటూరు, అలాగే ఈస్ట్ వెస్ట్ ఇటు ఉత్తరాంధ్ర వచ్చేప్పటికి ఎక్కువ మెజారిటీ వస్తుంది. రాయలసీమలో ఏమన్నా కొన్ని సీట్లు కూటమి కోల్పోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా నిన్న నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్రంలో పర్యటించారు, విజయవాడ నడిబొట్టును కూడా ర్యాలీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈ పరిణామాలు ఎలా ఉన్నాయంటారు? ఒక పక్కన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వీళ్ళు ముగ్గురు కూడా పర్యటించారు కదా. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ ఉందంటారు ప్రజల నుంచి? ప్రజలు అసలు బ్రహ్మరథం పట్టారండి. మోడీ గారే ఆశ్చర్యచకితులైపోయాడు నిన్న. ఆయన నిన్న ఈరోజు CNN దీనిలో మాట్లాడుతూ నా గుజరాత్ రాష్ట్రంలో కూడా ప్రజలను నేను ఈ విధంగా చూడలేదని చెప్పి ఆయన చెప్పుకునే పరిస్థితి. ఆ విధమైనటువంటి ఆహ్వానాన్ని, ఆ విధమైనటువంటి ఒక విజయోత్సవ ర్యాలీ లాగా ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనుక విజయోత్సవాలు ఎలా నిర్వహించుకుంటామో ఆ విధమైనటువంటి ర్యాలీని నిన్న విజయవాడలో అందరూ చూడటం జరిగింది. అక్కడికి వచ్చి పాల్గొన్నటువంటి ప్రజలే కాకుండా ఆ సమయం మొత్తం టీవీల్లో లైవ్
చూసినటువంటి ఎంతోమంది గృహాల్లో ఉండి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి చూసి ఇది కదా ఈ ఈ నాయకులు కదా మనకు కావాల్సింది, వీళ్ళని కదా మనం ఎన్నుకోవాల్సిందని చెప్పి ఇంతకుముందు కొంతమంది ఏమైనా అలా ఉన్నా కూడా నిన్న పూర్తిగా మోడీ గారిని చూసిన తర్వాత, ఆ నాయకత్వాన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అయితే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని చెప్పి నిన్న వాళ్ళ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించడం జరిగింది. ఓకే, నరేంద్ర మోడీ గారి ర్యాలీ సక్సెస్ అయిందంటున్నారు. ఓకే, ఒక పక్కన కనుక మనం గమనించినట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో కొట్టారు. అదేవిధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి వనిత గారి మీద ఇంటి మీద కూడా దాడి చేసిన పరిస్థితి కనపడింది. ఈ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగానే మీరు అంటే కూటమి వాళ్ళు లేకపోతే ఎవరో కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని హోంమంత్రి గారిని కూడా రాళ్ళు పెట్టి దాడి చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నిజంగా ఈ దాడి మీరే చేశారా లేకపోతే అధికార పార్టీ వాళ్ళు చేశారంట? అది ఎవరు చేశారనేది అది అంటే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎలక్షన్ అప్పుడే ఏమన్నా సింపతి కోసమా లేకపోతే నిజంగా జరుగుతున్నాయా? ఎట్లా అనుకోవాలి? గతంలో కూడా చూసాం మనం, గత ఎన్నికలప్పుడు కూడా కోడికత్తి ఇది చూసాము. తర్వాత వాళ్ళ బాబాయ్ హత్యను కూడా చెప్పుకొని హత్యా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేటువంటిది కూడా చేయటం చూసాము. ఇప్పుడు జరిగేటువంటివి కూడా వాటిని పూర్తిగా ఖండించలేము, అలాగని చెప్పి హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోము. ఏదైనా పొరపాటున ఏదన్నా జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంప్లాయీస్ నిన్న సంబంధించినటువంటి ఎలక్షన్స్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఇబ్బందులు జరిగినాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్ ఎవరికి మద్దతు ఉన్నారని అనుకోవచ్చు మనం? పోస్టల్ బ్యాలెట్లో ఇది గతసారికి అన్నా ఈసారి ఎక్కువ శాతం నమోదవుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతని ఖచ్చితంగా మన ఓటు రూపంలో చూపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ 4-5 గంటలు కూడా సమయం అక్కడ వెయిట్ చేసి మరీ ఓటింగ్ చేయటం జరుగుతుంది. 80 నుండి 85% కూటమికే వాళ్ళు మద్దతుగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఒక రకంగా రేపొద్దున ఈ 3 పార్టీలు కూడా కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిపాలన ఎలా ఉందంటారు? ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఒకవేళ కూటమి కనుక అధికారంలో వస్తే? కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టోని అమలు చేస్తారని చెప్పి గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు మధ్యలో ఉన్నటువంటి అమరావతిలో ఈ సరౌండింగ్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే అమరావతి రైతులు కానీ ఎవరికి ఎక్కువ మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు? అమరావతి ప్రజలు అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తాడికొండ కానీ మంగళగిరి కానీ ఈ 2 చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా మద్దతు ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా ఎన్నికలు. ఈ టైంలో ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకు వాళ్ళు మారే అవకాశం ఉంది? మొన్న ఎన్నికలు పూర్తిగా అసలు వీళ్ళందరి ఆమోదంతో గెలిచారా లేకపోతే ఈ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేయటం వల్ల ఈ ఓట్లు స్ప్లిట్ అయ్యి గెలిచారా అనేది అది వాళ్ళకే తెలియాలి. లేదు, ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ఆయన పదే పాదయాత్ర చేసి రాష్ట్రమంతా తిరిగి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3600 కిలోమీటర్లు నడిచి ఆయన అడిగినటువంటి విధానాన్ని చూసి ఒక అవకాశం ఇద్దాము, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సక్రమంగా వినియోగించుకోలేదు కాబట్టి ఈసారి అతనికి అందరూ వ్యతిరేకంగా ఓటు చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లు తీసేస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ముస్లిమ్స్ అందరూ బీజేపీకి కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఎట్లా అంటున్నారు? ఈ రాష్ట్రంలో అది జరగకుండా చూసుకునే బాధ్యతని వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు కానీ చూసుకుంటామని చెప్తున్నారు. అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి రక్షణ కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఓవరాల్గా మనం గమనించినట్టయితే రేపో మాపో ఇక 2-3 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రచారాలు కూడా తీవ్ర స్థాయిలో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ప్రజలు ఎదురు చూస్తున్నారండి. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా? కూటమి అభ్యర్థులకు ఓటు చేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలన్నా లేదా ఉన్నత వర్గాల వారికి న్యాయం జరగాలన్నా
సంక్షేమమే కాకుండా అభివృద్ధి కావాలండి. అసలు ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దానివల్ల ఎన్నో వెహికల్స్ కూడా పాడైపోవడం జరుగుతుంది. ఎంతో ఖరీదైనటువంటి వాహనాలను కూడా ఈరోజు పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి కూడా కావాలని కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది, మా ఓటు ద్వారా మాలో ఉన్నటువంటి బాధని తెలియజేయాలంటే ఓటు అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధం ద్వారా వాళ్ళంతా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కూటమి సభ్యులకు ఓటు చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. ఇది తాజా మాజీగా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు చెప్తున్నటువంటి వర్షం. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజధానికి మద్దతుగా ఉన్నారని కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా కూటమి భారతీయ జనతా పార్టీ, బీజేపీ, అదేవిధంగా జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కూడా కలిసి కూటమి అధికారంలోకి వచ్చింది అంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పడినటువంటి ఇబ్బందుల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగిందని కూడా విజయలక్ష్మి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏం జరుగుతుందనేది అయితే వేచి చూద్దాం. నమస్కారం.